గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ సీఎంగా నెల రోజుల పాలన పూర్తి చేసుకున్న యనుమల రేవంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్కి తనదైన షాక్ ఇచ్చారా అంటే దాని మీదని రాజకీయ చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీలు వేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఏమి రావాల్సి ఉన్నవి వాటిని కోరారు. అదే టైంలో ఏపీ నుంచి తెలంగాణకు బాకీ ఉందని దాన్ని వసూలు చేయించేలా చూడాలని కేంద్రాన్ని కోరడం విశేషం. అలా రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో జగన్కి షాక్ ఇచ్చారని అంటున్నారు. రేవంత్ రెడ్డి తన తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన 408 కోట్ల రూపాయలు వసూలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం హాట్ టాపిక్గా మారింది. విభజన జరిగిన తర్వాత కూడా ఏపీ తెలంగాణ ఆస్తులను ఉపయోగించింది అన్నది రేవంత్ రెడ్డి వాదన ఉంది. అందువల్ల దీనికోసం ఏపీ తెలంగాణకు 408 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని లెక్క తేల్చి మరీ ఆయన కేంద్రం ముందు పెట్టారు. ఏపీ నుంచి కేంద్రం ఈ బకాయిలు వసూలు చేయాలని రేవంత్ రెడ్డి కోరడం విశేషం. ఇంతకీ ఏపీ వినియోగించుకున్నది హైదరాబాద్లోని రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వంటి భవనాలు అని అంటున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు వసూలు చేయాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. ఇలా ఎందుకు వసూలు చేయాలి అంటే ఇవన్నీ కూడా విభజన చట్టంలో ప్రస్తావించని సంస్థలుగా ఆయన పేర్కొన్నారు. అంటే ఇవన్నీ తెలంగాణ ఆస్తులుగా ఆయన కేంద్రం ముందు ఎస్టాబ్లిష్ చేశారు అన్నమాట. దాంతో ఏపీ నుంచి తమకు ఈ మొత్తం రావాల్సిందే అని ఆయన కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టేశారు. అలా తన ఢిల్లీ పర్యటనలోనే రేవంత్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తొలి షాక్ ఇచ్చారని రాజకీయ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఇక సీఎం హోదాలో అధికారిక పర్యటన తొలిసారిగా జరిపిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మెట్రో, రిలైన్మెంట్, కొత్త ఇళ్లకు నిధులు, పాలమూరు ఆర్ఆర్ లిఫ్ట్ ఇరిగేషన్కు జాతీయ ప్రాజెక్టు హోదా వంటివి కోరారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసిన సందర్భంగా తెలంగాణ సీఎం కోరారు. తెలంగాణకు పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని, కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఏపీ తెలంగాణకు ఇన్ని వందల కోట్లు బకాయి ఉన్నట్లుగా ఎప్పుడు గత 10 ఏళ్లలో ప్రస్తావనకు కనీసంగా రాలేదు. మరి రేవంత్ రెడ్డి ఈ వివరాలు ఎలా బయటకు తీశారో కానీ సీఎం జగన్కే షాక్ ఇచ్చారని అంటున్నారు. దీన్ని బట్టి తెలంగాణకు దక్కే ప్రతి పైసాకు తాను కస్టోడియన్ని అని ఆయన జనాలకు తెలియజేశారు అని అంటున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.